రాశి ఫలాలతో పాటు మీకు కొన్ని తెలియజేస్తున్నాను. ఇది అతి ముఖ్యమైనవి, జాగ్రత్తగా వినండి. 2 నిమిషాలలో చెప్పేస్తాను. జనాకర్షణ యంత్రం, స్త్రీ పురుష వశీకరణ యంత్రం, ధనాకర్షణ యంత్రం, ఉద్యోగ ప్రాప్తికి యంత్రం, కార్యసిద్ధి యంత్రం అన్నమాట. గుర్రపు నాడ, వాస్తు, సూర్య యంత్రం, కోర్టు సమస్యలకి యంత్రం, తెల్ల జిల్లేడు గణపతి, కస్తూరికాయ, సరస్వతి యంత్రం, అప్పులు తీరుటకు యంత్రం, తొందరగా పెళ్లి జరుగుటకు యంత్రం, జనాకర్షణ యంత్రం, వ్యాపార రాజకీయ నాయకుల కోసం ఇది కట్టుకోవడానికి, మగసిరి చూర్ణం పురుషులకు, మరుగు మందు స్త్రీలు పురుషులు పెట్టుకోవడానికి, సైడ్ ఎఫెక్ట్ లేనిది. ఇంకా జనాకర్షణ యంత్రం, ఇది వ్యాపార సంస్థల్లో పెట్టుకుంటే అత్యధిక జనాదరణ పొంది జనాకర్షణ పొందుటకు ఈ యంత్రం పూజా ప్రాణ ప్రతిష్ఠ చేసి ఇస్తాము. తర్వాత స్త్రీ పురుష వశీకరణ యంత్రం, ఈ విధంగా ఇస్తాము. స్త్రీ పురుష వశీకరణ యంత్రం దీంట్లో పెట్టి ఇస్తాము. ఇది సపోజు భార్య పుట్టింటికి వెళ్ళి రావట్లేదు అనుకున్నప్పుడు ఇది భర్త కట్టుకోవాలి. వాళ్ళ ఫోటోలు పేర్లు పంపిస్తే కొరియర్ ద్వారా మేము యంత్రాన్ని పంపిస్తాము. ఇది పూజ చేసి పంపిస్తాము. ఇది ధరించడం వలన భార్య అనేది తిరిగి వస్తుంది. ప్రేమికులు భార్య భర్తలకి వర్తిస్తుంది. ఈ యంత్రాల్లోనే చాలా యంత్రాలు పెట్టిస్తాము, వివరిస్తాను. తర్వాత ధనాకర్షణ యంత్రం, చూసారా, ధనాకర్షణ లైట్ కనబడుతుంది, లేదు ఇక్కడ అక్షరాలు ఉన్నాయి. ధనాకర్షణ యంత్రం ఉండడం వలన మన షాపులలో కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, మనం ఏదైనా రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏదైనా బిజినెస్ చేస్తున్న ధనాకర్షణ అత్యధికమైన విధంగా ఇది వస్తుంది. చాలా శక్తివంతమైన యంత్రం. పూజా ప్రాణప్రతిష్ఠ చేసి పంపిస్తాము. ఇది షాపులలో దొరికేది పెట్టుకుంటే వృధా, ఎందుకంటే పూజా ప్రాణప్రతిష్ఠ అనేది ముఖ్యం ఇక్కడ. ఇది గుర్రపు నాడ, నల్ల గుర్రపు నాడ. ఇది మార్కెట్లో షాపులలో అమ్మేది కాదు. ఇది ఖచ్చితంగా గుర్రపు నాడని తెచ్చి పూజ ప్రాణప్రతిష్ఠ చేసి పంపిస్తాం. ఇక ఇదేంటి అంటే ఇది గ్రహపీడ. 9 గ్రహాలకు సంబంధించి ఏ గ్రహం మనకు బాగోలేకపోయినా దాన్ని అవన్నీ సర్దుబాటు చేస్తుంది అన్నమాట. ఇది గ్రహపీడలను తొలగించే యంత్రం, గ్రహపీడ యంత్రం. ఇది సూర్య యంత్రం. వాస్తు ప్రాబ్లం ఉన్న ఇంట్లో గొడవలైనా ఈ యొక్క వాస్తు యంత్రాన్ని సూర్య యంత్రం అంటాం. దీన్ని తగిలించి ఇంటి ముందర తగిలించుకుంటే చాలా చాలా శక్తివంతంగా ఉంటుంది. చాలా అద్భుతమైంది, మార్పులు చూస్తారు. ఈ తెల్ల జిల్లేడు గణపతి, తెల్ల జిల్లేడు చెట్టుతో గణపతి విగ్రహాన్ని చెక్కి దీనికి ప్రాణప్రతిష్ఠ పూజ చేస్తే లక్ష్మీ ప్రథమం. దీని లక్ష్మీ స్వరూపం. ఇది లక్ష్మీ గణపతి యంత్రం. లక్ష్మీ గణపతి యంత్రం చాలా చాలా అద్భుతమైంది. డబ్బు ధారాళంగా రావడానికి అతి శక్తివంతమైంది. ఇది చాలా చాలా శక్తివంతమైంది. ఇకపోతే గుర్రప్రాణానికి వాస్తు యంత్రం అవి కోర్టు సమస్యలకు కూడా యంత్రం ఇస్తాము. తెల్ల జిల్లేడు అయిపోయింది. కస్తూరికాయ వివరిస్తాను. సరస్వతి యంత్రం కూడా ఇందులోనే పెట్టిస్తాము. పిల్లలు చదువుకోని పక్షంలో దీంట్లో యంత్రం ఇస్తాము. అప్పులు తీరుటకు కానివ్వండి, తొందరగా పెళ్లి జరుగుటకు కులదోష నివారణ యంత్రం, జనాకర్షణ యంత్రం కూడా ఇస్తాము. ఇలాంటిదే జనాకర్షణ యంత్రం. ఏంటి అంటే ఇంతకుముందు చెప్పారు కదా గురువు గారు, అంటే ఇదేమో రాజకీయ నాయకులు పలుకుబడి కోసం, ఈ సినిమా వాళ్ళకి సంబంధించిన విధానం కోసం ఇది దీంట్లో ఇస్తాము. ఇది మొలతాడు కానీ మెడలో కానీ కట్టుకోవాలి. ఇంకా మగసీరి చూడడం మరుగు మంది గురించి ఇప్పుడు వివరించి. కస్తూరికాయ, దీనికి పూజా ప్రాణప్రతిష్ఠ చేసి ఇది లక్ష్మీ స్వరూపం. డబ్బు ధారాళంగా రావడం కోసం చాలా చాలా శక్తివంతమైందండి. ఇది కూడాను మీకు ఇన్ని ఆప్షన్స్ చెప్తున్నాను. ఇది మీకు నచ్చితే అది తీసుకోవచ్చును. పూజ ప్రాణప్రతిష్ఠ చేసి పంపిస్తాం. ఇది ఇవన్నీ కూడా వేసి పూజ ప్రాణప్రతిష్ఠ చేసి మీకు కొరియర్ ద్వారానైనా పంపిస్తామండి. ఇది కస్తూరి. ఇది మరుగు మందు. ఇది విడిపోయిన ప్రేమికులు కానీ భార్యాభర్తలు కానీ పెట్టుకోవడానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది కేరళ మందు. లైట్గా మసాలా వాసన కలిగి ఉంటుంది. దీంట్లో మూత్రం కలిపి ఏదైనా ఆహార పదార్థాల్లో కానీ తలకు కానీ కాలుకు కానీ చెప్పులకు కానీ రాయవచ్చును. ఇది విధానం. ఇది మగసిరి చూర్ణం. ఈ మగసిరి చూర్ణాన్ని భోజనం చేశాక ఒక అరగంట సేపటికి 1 గ్లాసు పాలల్లో 1 చెంచాడు వేసుకొని కలుపుకొని తాగాలి. అమితమైన శక్తివంతమైన అంగం పూర్తి స్థాయిలో స్తంభించడం, ఎక్కువ సమయం పాల్గొనడం, వీర్య వృద్ధి, రోజులో ఎక్కువసార్లు పాల్గొనడం, ఈ యొక్క 4 అద్భుతమైన విషయాలతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది వెనకటి కాలంలో రాజులు వాడేవారిది. ఇది కేరళ నుంచి చెప్పించిన అత్యంతమైన శక్తివంతమైన మందు. ఇది మగసిరి చూడడం. ఇది చాలా శక్తివంతమైంది. స్త్రీలు కూడా భర్తలకు ఇది ప్రాబ్లం అవడం వలన ఇది తెప్పించుకుంటున్నారు. చాలా శక్తివంతమైందండి. దీనికి సంబంధించి చాలా వీడియోలు కూడా పెట్టాను. ఇప్పుడు మళ్ళీ కూడా పెడుతున్నాను. అన్నీ
కూడాను మీకు 3 ధనానికి సంబంధించినవి. ధనాకర్షణ యంత్రం కావచ్చు, గుర్రపనాడే కావచ్చు, ఈ యొక్క లక్ష్మీ ప్రతిరూపము, ఈ యొక్క తెల్ల జిల్లేడు గణపతి కూడా లక్ష్మీ సాక్షాత్తు లక్ష్మీ గణపతి యంత్రం ఇది. చాలా లక్ష్మి కురుస్తుందండి అది. ఇంకా మరెన్నో కూడా ఉన్నాయి, ఆ వివరాలు కూడా తెలియజేస్తాను. ఇకపోతే ఇది జనాకర్షణ యంత్రం. దీంట్లో ఇప్పుడు మనకు చూస్తున్న వీటిల్లో జనాకర్షణ యంత్రం ఉంటుంది, వశీకరణ యంత్రం ఇస్తాం. భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ విడిపోయిన వారికి యంత్రం ఇస్తాము. యంత్రం కట్టుకోవడం వల్ల భార్య పుట్టింటికి వస్తుంది. భర్త విడిపోయి భర్త దూరంగా ఉంటే భర్త ఇంటికి వస్తాడు. ప్రేమికుల మధ్య కూడా అదే అవుతుంది. సరస్వతి యంత్రం కూడా దీంట్లోనే పెట్టిస్తాము. ఈ అబ్బాయిలకు సరస్వతి యంత్రం అంటే చదువు లేని వారికి, చదువు తక్కువ చదువుతున్న వారికి అబ్బాయిలకు కడితే చదువు అనేది సరస్వతి అనుగ్రహంతో చదువు అనేది అబ్బుతుంది. చదువు బాగా చదువుతారు. అన్నీ కూడా ఇస్తాం. అప్పులు తీరుడు కావచ్చు, తొందరగా పెళ్లి కావడం కోసం దీంట్లోనే యంత్రాలు ఇస్తాం. ఇది కట్టుకోవడం వల్ల ఇవన్నీ కూడా తొందరగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మీకు తొందరగా ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఓపిక ఉండదు, ఎక్కువ సమయం వెచ్చించలేరు కనుక మీకు తొందరగా చెప్తున్నాను. దయచేసి వాట్సాప్లోనే సంప్రదించండి. మాకు పలానాది కావాలి గురువు గారు అని చెప్పేస్తే దాని విధానం ఏది ఉంది ఏంటి అనేది మేము మీకు వివరంగా తెలుపుతాము. మాకు సరస్వతి యంత్రం కావాలి గురువు గారు అంటే దానికి పలానా ఇంత అవుతుంది, పూజ చేస్తాము, పంపిస్తాము, మీరు అడ్రస్ చెప్తే కొరియర్ ద్వారా పంపిస్తాము. ఏదైనా సరే మీరు నాకు ఇది కావాలి గురువు గారు అని ఒక పేపర్ పైన రాసి వాట్సాప్ పెట్టండి, లేదా వాయిస్ రికార్డు పెట్టండి. దానికి అనుగుణంగా పంపిస్తాం. శుభం.